శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. నగ్నంగా స్నానం చేసే ప్రతి మహిళ కోసం పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రహస్యం ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలు చాలా జ్ఞానవర్ధకమైనవి. ధనం నిలబడడం లేదా స్నానం చేసేటప్పుడు స్త్రీలు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. దానితో పాటు ఎవరైతే స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తారో వారి కోసం కూడా ఒక సంతోషకరమైన వార్త ఉంది. ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి హరిద్వార్లో సంచరిస్తూ ఉన్నాడు. అప్పుడు పార్వతీదేవి చూసేసరికి మనుషులు అందరూ కూడా గంగానదిలో స్నానం చేసి హర్ గాంగే హర్ హర్ గాంగే అంటూ వెళ్తూ ఉంటారు. మీరు ఈ కథను వింటున్నట్లయితే పూర్తిగా వినండి. ఎందువలన అంటే సగం నాన్న ఎప్పుడూ కూడా పనికిరాదు. పార్వతీదేవి చూసేసరికి మనుషులందరూ కూడా గంగానదిలో స్నానం చేసి అర్హత గంగే చ హర గంగే అంటూ వెళ్తూ ఉంటారో అందరూ కూడా దూరంలోనూ బాధలోనూ ఉన్నారు. అప్పుడు అలా ఆశ్చర్యంతో పరమేశ్వరుని ఈ విధంగా పార్వతీదేవి అడిగింది. పరమేశ్వర గంగానదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు తొలగిపోతాయి అని అంటారు కదా. వీళ్ల పాపాలు దోషాలు ఎందుకు తొలగిపోలేదు? గంగానదిలో అంత శక్తి లేదా అని పార్వతీదేవి పరమేశ్వరుడిని అడిగింది. ఆ పరమేశ్వరుడు అంటున్నాడు, పార్వతి గంగానదిలో ఇప్పటికీ కూడా ఆ శక్తి అనేది ఉంది. కానీ ఈ మనుషులు అందరూ పాపనాశిని గంగానదిలో స్నానం చేయలేదు. వారికి మంచి ఎలా జరుగుతుంది? పార్వతీదేవి ఆశ్చర్యంతో అడుగుతుంది. ఏంటి, స్నానం చేయలేదా? అదేమిటి స్వామి, గంగానదిలో మనం చేసే కదా వెళ్తూ ఉన్నారు. ఇంకా వారి ఒంటి మీద తడి కూడా రాలేదు. అప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడు, వీళ్ళు కేవలం నదిలో మునిగి వస్తున్నారు అంతే. నేను నీకు ఒక రహస్యాన్ని చెబుతాను. మరుసటి రోజు చాలా జోరుగా వర్షం కురుస్తోందలు వైపుల వర్షం నీటితో మునిగిపోయింది. చాలా గుంతలో పడిపోయి ఉన్నాయి. పరమేశ్వరుడులతో ఒక వృద్ధుడు రూపాన్ని ధారణ చేశారు. పరమేశ్వరుడు కావాలనే వెళ్లి ఒక గోతిలో పడిపోయారు. పరమేశ్వరుడు గోతిలో పడిపోయి ఉన్నారు. పక్కనే మనుషులు వెళ్తున్నారు. అయ్యో, ఒక మనిషి గోతిలో పడిపోయాడు అని కనీసం తీయడానికి కూడా రావడం లేదు. పరమేశ్వరుడు ముందుగానే పార్వతీదేవికి చెప్పి అగుయి దగ్గరే పార్వతీదేవిని కూర్చోబెట్టారను. గట్టిగా అరుస్తూ ఉండునా వృద్ధుడైన బడతాయి గోతిలో పడిపోయారు అని. ఎవరైనా పుణ్యాత్ములు ఉన్నట్లయితే నా భర్తని బయటికి తీయండి, సహాయంతో ఉన్నాను, సహాయం చేయండి. ఎవరైనా నన్ను బయటకు తీయడానికి వచ్చినట్లయితే అప్పుడు నువ్వు వారికి చెప్పు, నా భర్త ఎప్పుడు కూడా ఇటువంటి పాపాలు కూడా చేయలేదు. నా భర్త మీద చేయి వేసేవారు ఇటువంటి పాపాలను కూడా చేసి ఉండకూడదు. అటువంటి వారే నా భర్త మీద చేయి వేయాలి అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పామని పరమేశ్వరుడు చెప్పారు. లేదంటే ఎవరైతే నా భర్త మీద చేయి వేస్తారో వారు భస్మమైపోతారో. పార్వతీదేవి సరేనని చెప్పి అక్కడే కూర్చుని ఉంది. పార్వతీదేవి అక్కడే కూర్చుని పరమేశ్వరుడు చెప్పిన విధంగా గదిలోకి వెళ్లేవారికి వచ్చే వారికి పరమేశ్వరుడు చెప్పిన మాటల్ని అందరికీ చెబుతూ ఉంది. గంగానదిలో స్నానం చేసి గుంపులు గుంపులుగా జనం వస్తున్నారు. సుందరమైన స్త్రీ అక్కడే కూర్చుని ఉండటం చూసి చాలా మంది మనసులో చాలా స్పష్టమైన ఆలోచనలు కూడా వస్తున్నాయి. చాలా మంది అయితే పార్వతీదేవితో ఈ విషయాన్ని కూడా చెప్పారు. ముసలివాడిని చనిపోయారు, ఎందుకు ఆ ముసలివాడి కోసం ఏడుస్తున్నావు? అందులో ఒక పుణ్యాత్ముడు, ఒక దయ కలిగినవాడు ఒక మనిషి అక్కడకు వచ్చాడు. ఏమిటి, నీ భర్తను బయటకు తీయాలా అని అన్నాడు. అవును అని చెప్పేసరికి తర్వాత పార్వతీదేవి చెప్పిన మాటలు విని ఆ వ్యక్తి కూడా ఆగిపోయాడు. ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, నేను ఇప్పుడే కదా గంగానదిలో స్నానం చేసి వచ్చాను, అయినా నాకు ఎందుకులేను భస్మం అయిపోతానో ఏమో అని ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వచ్చిన వారు ఎక్కడ భస్మమైపోతామో అని వెళ్లిపోతున్నారు. ఎవరు కూడా ముసలి వ్యక్తిని పట్టుకునే సాహసం చేయలేదు. గుంపులు గుంపులుగా జనం వస్తున్నారు, అడుగుతున్నారు, వెళ్లిపోతున్నారు. సాయంత్రం అయిపోతుంది. పరమేశ్వరుడు అంటున్నాడు, చూశావా, ఎవరైనా స్వచ్ఛమైన మనసుతో గంగానదిలో స్నానం చేయడానికి వచ్చారా? కొంతసేపటి తర్వాత ఒక యువకుడు గంగానదిలో నుండి హర్ హర్ గాంగే హర్ హర్ గాంగే అంటూ వస్తున్నాడు. పార్వతీదేవి ఆ యువకుడికి కూడా విషయాన్ని చెప్పింది. ఆ యువకుడు హృదయం కరుణతో నిండిపోయి ఉంది. ఆ యువకుడు పరమేశ్వరుని తీయడానికి సిద్ధమవుతున్నాడు. పార్వతీదేవి ఆపి చెబుతోంది, నువ్వు ఎటువంటి పాపాలను కూడా చేయకుండా ఉన్నట్లయితే నా భర్తను తాకు, లేదంటే నా భర్తనే తాకగానే భస్మమైపోతావు. ఆ వ్యక్తి అదే సమయంలో ఎటువంటి సంకోచం లేకుండా దృఢ నిశ్చయంతో ఆ యువకుడు అంటున్నాడు, అమ్మా, నేను నిజమా పాపాత్ముడును? ఆ విషయంలో మీకు సందేహం ఎందుకు? మీరే చూశారు కదా, ఇప్పుడేను గంగానదిలో స్నానం చేసి వస్తున్నాను. గంగానదిలో స్నానం చేసి వచ్చిన తర్వాత ఎవరిపైన కూడా పాపాలు ఉండవు కదా అని చెబుతూ ఆ వ్యక్తి పరమేశ్వరుని ఒక్క దెబ్బకు పైకి లాగాడు. పార్వతి
పరమేశ్వరులు పుణ్యాత్ముడుగా భావించి ఇక ఆ ఇద్దరు కూడా అసలైన రూపాన్ని దారుణం చేస్తారో ఆ యువకుడికి దర్శనమిచ్చి అంతర్ధానమయ్యారు. అప్పుడు పరమేశ్వరుడు చెబుతున్నాడు, పార్వతి అంతమంది జనంలో ఆ వ్యక్తి మాత్రమే గంగానదిలో స్నానం చేశాడు. ఎవరైతే వ్యక్తులు ఎటువంటి శ్రద్ధ విశ్వాసం లేకుండా డాంబికాలు కోసం మాత్రమే గంగా స్నానం చేస్తారో వారికి వాస్తవిక ఫలితాలు అనేవి లభించవు. దానివల్ల గంగా స్నానం వ్యక్తమవుతోంది. తో భక్తి శ్రద్ధల స్నానం చేయడం వలన చాలా పుణ్యాలు కలుగుతాయి. ఈ వీడియో ఇక్కడితోటి అయిపోలేదు. దీనికి సెకండ్ పార్ట్ ఉంది. ఆ వీడియోని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంచాను, అది చూడండి.